అందరూ అడుగుతారు ఈ ప్రశ్న అండి. సో సక్సెస్ రేట్ ఎంత? మనకు జనరల్ టీబీకి మనం గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్స్ కానీ కరెక్ట్ మెడిసిన్స్ మనం రాసి ఇచ్చినా కూడాను 6 months రెగ్యులర్గా వాడితే 98% సక్సెస్ రేట్ అని అంటాం. 98 to 99%. ఏ ఒక్కరిలో వాళ్ళ ఇమ్యూనిటీ బాగలేకనో వేరే కారణాల వల్ల కొంతమందిలో తగ్గకపోవచ్చు, కానీ 98 to 99% టీబీ ఇస్ ఎ క్యూరబుల్ డిసీజ్. అంటే మనం కరెక్ట్ టైంకి కన్ఫర్మ్ చేసి కరెక్ట్ మెడిసిన్స్ ఇస్తే అది ఎందుకు తగ్గదని అడుగుతాను. మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ వెనక్కి రావచ్చా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. ప్రతి టీబీ పేషెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో ఒక మనిషికి టీబీ వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళ బాడీలో ఎప్పటికీ కూడా డార్మెంట్ బ్యాసిల్లై, స్లీపింగ్ బ్యాక్టీరియా అన్నది ఉండిపోతాయండి. సో ఆ బ్యాక్టీరియా అన్నది మళ్ళీ 2%, అంటే 100 మందికి టీబీ వచ్చి తగ్గిపోతే అందులో 2కి అది మళ్ళీ జబ్బుగా మారే అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అట్లా అవ్వచ్చు, దానికి కూడా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం. సో టీబీ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత మెయిన్గా 4-5 థింగ్స్ చెప్తాం మనం. ఒకటి, మాల్ న్యూట్రిషన్, సరిగ్గా తినకుండా మళ్ళీ వెయిట్ తగ్గిపోయి న్యూట్రిషన్ బాగోకపోతే మళ్ళీ జబ్బు రావచ్చు. షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోతే మళ్ళీ వెనక్కి రావచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన, ఆల్కహాల్ మళ్ళీ తీసుకున్నా మళ్ళీ టీబీ వెనక్కి రావచ్చు. ఆర్ హెచ్ఐవి పేషెంట్స్కి మటుకు హెచ్ఐవి జబ్బు తగ్గితేనే మళ్ళీ టీబీ వచ్చే అవకాశం తగ్గుతుంది. దానికి వాళ్ళు హెచ్ఐవి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. సో ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మటుకు టీబీ సెకండ్ టైం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ హెల్దీ పీపుల్, అంటే మంచిగా ఉన్న వాళ్ళలో మళ్ళీ జనరల్గా రాదండి కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత. మహిళలకు, చిన్నపిల్లలకి దేశవ్యాప్త స్క్రీనింగ్ అని కేంద్ర ప్రభుత్వం కొత్త ఒక స్కీమ్ తీసుకొస్తుంది కదా, అంటే ఆ లెవెల్లో దేశం మొత్తం స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుంది యాక్చువల్గా టీబీకి సంబంధించి? అంటే మీ దృష్టిలో దీన్ని నిర్మూలించాలంటే కాంక్రీట్ స్టెప్స్ ఏం చేయాలి? కాంక్రీట్ స్టెప్స్ అయితే యాక్టివ్ కేస్ ఫైండింగ్ నేను చెప్పింది ఫస్ట్ సింప్టమ్స్ కనిపెట్టి మనం చెయ్యాలి అంటాము. మనం ఉన్న పాపులేషన్ కి అది ప్రాక్టికల్ కాదు అండి. అంటే వాస్తవానికి కరెక్టే, ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి లక్షణాలు ఉన్నాయి లేదా మనం కనిపెట్టి వాళ్ళు ఉంటే టెస్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 100% ఎస్. బట్ ఈజ్ ఇట్ ప్రాక్టికల్ అనేది మనం ఆలోచిస్తాం. సో ప్రాక్టికల్గా అది కష్టం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టం అని చెప్తాను. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.